హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపిడ్ డ్రీమ్స్. నేను మీ కృష్ణ. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై గర్ల్, ఎక్కడ ఏ పార్ట్ డ్యామేజ్ అయ్యాయో నువ్వు వివరించి చెప్పావంటే ఒక్కసారి తెలుసుకొని తరిస్తాను. ఇంతకీ ఈ బొమ్మలో ఇన్నర్గానా అవుటర్గానా లేకపోతే రెండునా అని బొడ్డుపై చేయి వేసి చేత్తో రాస్తూ వెటకారంగా ఒక్కొక్క వర్డ్ ఇంటెన్షన్గా ఒత్తి పలుకుతూ ఉంటే ప్రాణం పోతున్న ఫీలింగ్ కలుగుతుంది అమ్ములు పాపకి. రిషి అంది ఆ మాటని అడ్డుకుంటూ చేయి పట్టుకుని. ఇంకా ఏమేమి పచ్చిగా అంటాడే అని ఎందుకే అరుస్తావు? బొమ్మల అరవు కదా, జస్ట్ నేను చేసే బలాత్కారాన్ని బలైపోతుంటావు మరి నీ పట్టు పెంచాడు రిషి. రిషి ప్లీజ్ ఆ వర్డ్ అంటూ ఆపేసింది. ఈ వర్డ్ ఏంటే? బొమ్మ బలాత్కారమా? నువ్వేగా అన్నావు నేనంటే భరించడానికి ఏ నొప్పి అని ముందుకు విసురుగా తిప్పుకొని అతన్ని అతుక్కునేలా చేసి చెయ్యి వెనక్కి మెల్లి తిప్పాడు. వదులు అనలేదు, అలాగే తలదించుకొని ఉండిపోయింది. చెప్పండి బొమ్మగారు. కాదు, ఫీలింగ్స్ లేని బొమ్మగారు కదా, ఈ టైంలో ఫీలింగ్స్ రావు కదా అని చెయ్యి మరింత మెల్లి తిప్పాడు. కష్టంగా కన్నీళ్ళు ఆపుకుంటూ ఉండిపోయింది. ఆ నొప్పికి కాదు. టెల్ మీ డామ్ ఇట్ అని మరో చేత్తో తల ఎత్తగానే కళ్ళ నీళ్ళతో చూసింది కూడా. అవసరమే ఈడియట్ అని చేయి వదిలి మెడ వెనక నొక్కి పట్టి గర్జించేసరికి ఉలికిపడి ఆ అంది. అతనికి అస్సలు నచ్చని ఆమె భయాన్ని చూసి వదిలేసి దొబ్బే అని విసురుగా సిగరెట్ తీశాడు. రిషి మౌనంగా లోపలికి వెళ్ళిపోయి సైలెంట్గా కూర్చుంది. భయపడతావని ఇన్ని రోజులు ఇది పరిస్థితి అని సైలెంట్గా ఉంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అంటూ సిగరెట్ కంప్లీట్ చేసి లోపలికి వెళ్ళేసరికి తినడానికి కూడా బరువా అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ముద్దని నోటి వరకు తెచ్చాడు. కోపం ప్రేమ రెండూ సమానంగా చూపిస్తున్న అతని ప్రేమకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. తిను అను గట్టిగా గర్జించాడు. అప్పుడే కాదు, పెళ్ళైనప్పటి నుంచి కూడా ఒక్క పూట తినకపోయినా వదిలేవాడు కాదు. ఒకప్పుడు అలాంటి ప్రేమ అనుభవించాలని కోరుకుంది. కానీ ఆ సమయం వచ్చేసరికి ఇక ఏం ఆలోచించడానికి కూడా ఆలోచన రాక నిర్లిప్తంగా మనసు మారితే మౌనంగా నోరు తెరిచింది అమ్ములు. ఎప్పటిలా 2 ముద్దలు కలిపి ఒకే ముద్దగా కలిపి తినిపిస్తున్నా కానీ నోరు మెదపకుండా తిన్నది. కనీసం తిన్నవా, టాబ్లెట్ వేసుకోవాలి కదా అని అడగని భార్యను చూస్తూ విడిపోవాలని చాలా గట్టిగా కోరుకుంటున్నావే అని 4 బూతులు లోపల తిట్టుకొని తినాలని లేకపోవడంతో వచ్చిన అమ్ములు పక్కన పడుకొని టీషర్ట్ తీసేసి వీపు చేసి పడుకొని అమ్ములు మీద చెయ్యి వేసి బలవంతం చేయాలనిపిస్తుంది. మరి చెయ్యనా? ఆ మాటకి జస్ట్ తల మాత్రం తిప్పి అర సెకండ్ చూసి టర్న్ అయి కళ్ళు మూసుకుంది. ఆ చూపుకు అర్థం నువ్వు ఏం చెయ్యవులే అని. తన భుజం పట్టి తిప్పుకొని పైకి చేరిపోయాడు రిషి. అయినా చలనం లేనట్టు రిషి ఫేస్ చూస్తుంది. ఏంటే ఆ చూపు? ఎప్పటిలానే బలవంతం చేస్తా అయినా కూడా చూస్తుంది. ఏంటే నోరు పెగలటం లేదా? ఏదో ఒకటి అంటావు కదా, నువ్వు అన్నట్టు ఫీలింగ్స్ లేని బొమ్మవి కదా కదా మాట్లాడగలవు. బతికున్నా అన్న వర్డ్ కంప్లీట్ కాకముందే రిషి చేయి ఎత్తేసరికి గట్టిగా కళ్ళు మూసుకుంది. కొడతాడు అని ఏమో అని. రిషి మాత్రం చిన్న స్మైల్తో నుదుటిపైన ముద్దు పెట్టి అమ్ములు గుండెల మీద పడుకుండిపోయాడు. దిగులు కమ్మేస్తుంది అతనికి. ఒకప్పుడు నీ కళ్ళు నీ మనసు ఒకేలాగా మాట్లాడితే ఇప్పుడు వేరువేరులాగా మాట్లాడుతున్నాయి. ఇంతలా నీ మనసుని డామినేట్ చేస్తున్న మ్యాటర్ ఏంటే రౌడీ పిల్ల? ఎప్పుడు మనం కలిసి ఉండేదే, ఎప్పుడు మనం పిల్లలు కనేది, ఎప్పుడే ఐ వాంట్ బేబీ గర్ల్ రౌడీ పిల్ల బాధగా అంటూ కళ్ళు మూసుకున్నాడు. అమ్ములు కొట్టలేదు అని రియలైజ్ అయి ముద్దు పెట్టేసరికి షాక్ అయి రిలీఫ్గా ఊపిరి పీల్చుకుంది. తను ఏం థింక్ చేసినా రిషికి అర్థమైపోతుంది అని సైలెంట్గా టాబ్లెట్ ప్రభావంతో నిద్రలోకి జారుకుంది. ఊపిరి భారంగా తీసుకోవటం మొదలుపెట్టగానే ఆమె వైపు చూశాడు. వాడి పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా మెంటల్గా ఫిజికల్గా బాగోకపోయినా అతని వర్క్ అతనిదే. ల్యాప్టాప్ ఓపెన్ చేసి 1 గంట వరకు వర్క్ కంప్లీట్ చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టేసి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అర సెకండ్కి కళ్ళు తెరిచి గాఢ నిద్రలో ఉన్న అమ్ములుని 5 నిమిషాల సేపు కనురెప్పు వేయకుండా చూస్తున్నాడు. ఆమె పక్కగా ఒరిగి అమ్ములు డ్రెస్ టాప్ జిప్ స్లోగా రిమూవ్ చేశాక బోర్లా ఫ్లిప్ చేసి ఎందుకే నీకు ఓవర్ యాక్షన్? మనమిద్దరమే కదా, నైట్ టైం
స్టిచెస్ని తడిమి అక్కడ పెదాలతో తడిమి సరికి నిద్రలో కూడా రిషి అంది. నిద్రలో కూడా నా స్పర్శని మర్చిపోవు, ఎందుకే నీకు ఎదవ బిల్డప్ అంటుంది. ఆమె మరోసారి ఫ్లిప్ చేసి పెదాలకి ముద్దు అద్ది ఉన్న బట్టల్ని కూడా ఒంటి మీద నుంచి వేరు చేసి బలవంతం చేశాను అన్న పదం గుర్తొచ్చి బలవంతం అంటే ఏమిటో చేసి చూపిస్తా అంటూ ఆమె పెదవుల్ని కసిగా అందుకున్నాడు. ముద్దు సాఫ్ట్గా డీల్ చేద్దాం అనుకున్న కోపం తగ్గగా బుగ్గలు ఒత్తి పట్టి మరీ మత్తులోని తీవ్రతం పెంచేసరికి ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఒరే బండోడా, చచ్చేలా ఉన్నాను అని అరవటానికి ట్రై చేసినా వదలక ఉక్కిరి బిక్కిరి చేసే వదిలేసరికి గాలి గట్టిగట్టిగా పీలుస్తూ కళ్ళు తెరిచి చూసింది. కళ్ళు ఎగరవేస్తూ, ఏంటే బాగుందా బలవంతం, ఇంకొకసారి బలవంతం అంటే సిగ్గుతో చచ్చిపోయేలా నా పైన నువ్వుంటే బేబీ డెఫినెట్లీ అంటూనే తడిగా మెరుస్తున్న ఆమె పదాలు అందుకొని తన పని గంట వరకు కంటిన్యూ చేశాడు. మార్నింగ్ రిషి లేవకముందే అమ్ములు లేచి ఫ్రెష్ అయి మిర్రర్ ముందు నిల్చునేసరికి కందిపోయిన లిప్స్ని చూసి పళ్ళు పటపటా నూరి కన్నింగ్ ఫెలో అని పూజ చేయడానికి వెళ్ళిపోయింది. కాఫీ కంప్లీట్ చేసి టిఫిన్ ప్రిపేర్ చేసింది. రిషి లేటుగా నిద్ర లేచాడు. రాత్రి తిండి లేక లేచిన వెంటనే పక్కకు చూసిన టైం 7 కావస్తుంది. రౌడీ కాఫీ అని గట్టిగా అరిచాడు. డెక్కి ఆనుకొని కూర్చున్నాడు. ఏం చేస్తుంది ఇది? ఏదో తట్టినట్టుగా కొంపదీసి కొంపలో నుంచి పారిపోయిందా అని ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి చూశాడు. లేదు. అక్కడ బయట కారిడార్లో స్పేస్లో చూశాడు. రౌడీ అని ఇల్లు దద్దరిల్లేలా అరిచాడు. దెబ్బకి టీ తాగుతుండో పరిగెత్తుకొని వచ్చి చూసింది. అప్పుడు రిలీఫ్గా ఊపిరి పీల్చుకొని ఇటు రావే అని అరిచాడు. దగ్గరగా వచ్చి కోపంగా చూస్తుంది. కళ్ళు తెరవగానే పక్కన ఉండడం తెలీదా అని పళ్ళు నూరుకుంటూ ఉంటే విసురుగా మొహం తిప్పుకుంది. బుగ్గలు ఒత్తి పట్టి ఈ విసిరే తగ్గించుకోమని చెప్పేది అంటూ వెళ్ళి కాఫీ తీసుకొని రా అంటూ కోపంగా వాష్రూమ్లో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. వచ్చి ఫ్రెష్ అయ్యి ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చున్నాడు. అతని ముందు టిఫిన్ పెట్టినా పట్టించుకోలేదు. ఫోన్ స్క్రోల్ చేస్తూనే పెట్టవే అన్నాడు. సైలెంట్గా ఉన్న అమ్ములుని కోపంగా చూస్తూ కిందకి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి రీచ్ అయ్యే వరకు ఇద్దరి మధ్య మాటలు లేవు. అమ్ములు నేరుగా మేనేజర్ దగ్గరికి వెళ్ళి పోతే సీసీ కెమెరాలో నుంచి చూసినట్టు కళ్ళు చిన్నవి చేసి చూశాడు. ఎందుకు వెళ్ళిందా అన్నట్టు. ఇంకేముంది, షెడ్యూల్ కోసమే అనుకొని వాళ్ళు మరి మామ్ అండ్ డాడ్కి వీడియో కాల్ కనెక్ట్ చేసి నిన్నటి గొడవ గురించి, ప్రభాకర్ గారి ట్రీట్మెంట్ గురించి, రఘురామ్ హెల్త్ గురించి డిస్కస్ అయిపోయాక జాగ్రత్త అని మరోసారి గుర్తు చేసి కాల్ కట్ చేసే లోపల ట్యాబ్తో షెడ్యూల్ చెప్పడానికి వచ్చేసింది అమ్ములు. సార్ అని పిలుస్తూ తలెత్తి చూశాడు సర్రున. ఈరోజు మీ షెడ్యూల్ లిస్ట్ సార్. ఎవడే సార్ అని పైకి లేస్తుంటే, సార్ ప్లీజ్ నా డ్యూటీ నన్ను చేయనివ్వండి, ఇది నా ఆఫీస్, ఇల్లు కాదు, ప్రతిదానికి మీతో గొడవ పడటానికి అని ప్రొఫెషన్గా మాట్లాడుతుంది అమ్ములు. ఓహో అంత ఉందా అని స్ట్రెస్ చేసి చెప్పి చూపించవే అన్నాడు. షెడ్యూల్ గురించి చెప్పగానే టైట్ షెడ్యూల్ ఉండేసరికి బిజీ అయిపోయారు. ఫుల్ వర్క్లో పడిపోయి మేనేజర్ కాకుండా అమ్ములు చెప్పాడు. ఈరోజు నరనరాల హుషారు వచ్చినట్టు లంచ్ వరకు ఊపిరి ఆడనివ్వకుండా చేసి మీటింగ్కి వెళ్తూ రెస్ట్ తీసుకో అంటూ వెళ్ళిపోతుంటే, సార్ మీ లంచ్ అంది. మార్నింగ్ పెట్టావు కదా, అది కడుపు నిండిందిలే అంటూ వెళ్ళిపోయాడు. మీటింగ్ అయిపోయి తిరిగి వచ్చిన ఆమెకు ఏ వర్క్ చెప్పలేదు. టైం అవటంతో ఎవరితోనైనా మీటింగ్ ఉంటే షెడ్యూల్ చెప్తాను అన్న వర్డ్ కంప్లీట్ కాకముందే నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని దగ్గరికి లాక్కొని పెదవులు అందుకున్నాడు. నైట్ కందిన పెదవులు ఇప్పుడు మరింత ఘోరంగా మారాయి. గుడ్లు బయటకు పొడుచుకొని వచ్చేలా చూస్తుంటే మరి చెవి దగ్గర చేరి, బాగా కొలతలు షేప్ అవుట్ అవుతున్నాయే, కొంచెం జాగ్రత్త అన్నాడు. పళ్ళు పట్టుపట్టా నూరింది. ఇక దేవీపురం వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయారు. మరోపక్క గీతతో మాటల్లో పడిన గౌతమ్ సింధూజ గురించి చెప్పగానే ఇంతెత్తున లేచింది. ఎవరితది, ఒకసారి పిక్ పెట్టవా అని అరవగానే వెంటనే తన పిక్ సెండ్ చేశాడు. ఆమెను చూసి, ఇది ఎలా ఆఫీస్లో జాయిన్ చేసుకున్నావు నువ్వు, ఇది ఆఫీస్లోనే ఉండటానికి లేదు అనగానే, ఏదో చెప్పకుండా ఇలా అరిస్తే నాకెలా తెలుస్తుంది అనగానే, ఇది చాలా కంత్రి అని వదిన చాలా ఇబ్బంది పెట్టింది అని అరుస్తుంది. అబ్బా నాకేం తెలిసే, మీ మధ్య పాత పగలు ఉన్నాయని చెప్పి నాకెవరైనా క్లియర్గా చెప్తున్నారా? అసలు అందరూ అరాకొర మాటలతో చెప్పి వెళ్ళేవాళ్లే. అరిచి ఫోన్ కట్ చేసింది గీత. అసలు ఎందుకు చేసింది, ఎందుకు అరిచిందో అర్థం కాలేదు గౌతమ్కి. బిక్కమొహం వేసుకున్నాడు.
మరోపక్క సింధు వాళ్ళిద్దరిని ఎలా విడతీయాలని తీవ్రమైన ఆలోచనలో ఉంది. నేను చేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా అని తెగ చించేస్తూ ఫస్ట్ అమలు రిషిల రిలేషన్షిప్ గురించి ఆఫీస్లో ఏమనుకుంటారో తెలుసుకోవాలి అనుకుంది. అనుకుంటున్నట్టుగానే రిసెప్షన్కి ఫోన్ చేసి రిషి సార్ పక్కన పిఏ ఉంటుందిగా, ఆ అమ్మాయి ఎవరో తెలుసా అని అడిగింది. ఆమె తెలీదు మేడం, ఇలా అడిగారని సార్కు తెలిస్తే కోపానికి బలి అవుతాం, ప్లీజ్ మేడం అనగానే వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉంటారు, చిన్న రూమర్స్ కూడా మాట్లాడరే వాళ్ళిద్దరి గురించి అంటుంది సింధు. అదే విషయం ఆమె అడగ్గా ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చాం మేడం, రూమర్స్ స్ప్రెడ్ చేయడానికి కాదు, కాల్ కట్ చేసింది ఆమె. నీ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా రావటం లేదు రిషి, నీ చేతిలో చచ్చినా పర్లేదు, నిన్ను దాన్ని విడదీయకుండా వదలను అనుకుంటూ ఆ రాత్రి నిద్రలేని రాత్రిగా గడిపింది సింధు. రాత్రికి ల్యాప్టాప్లో వర్క్ ఫినిష్ చేసుకున్న రిషి ఒళ్ళు విరుచుకుంటూ పైకి లేచి అమలు కోసం చూశాడు. ఎక్కడ ఆమె జాడ తెలియకపోవడంతో గట్టిగా అరవగానే కింద నుంచి పైకి పరిగెత్తుకొని వచ్చింది. ఏం చేస్తున్నావే అని అరవగానే నానమ్మ కనకాంబరాలు తెచ్చింది, కడుతున్నా అంది. మొగుడితో కాపురం చేయాలి కానీ కనకాంబరాలు కడ్డీలు కాదే అంటూ ఆమెను లాక్కొని పోయాడు బెడ్రూమ్లోకి. అమలు అరుస్తున్నా వినకుండా అమ్మా నాన్న ఆట ఆడాలి అని చిన్నగా బ్రీత్ తీసుకుంటూ చెబుతూ ఉంటే సీనియర్ అంది. కంటిన్యూ. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై, టేక్ కేర్.